ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడు. గొప్ప విప్లవ నాయకుడిని కోల్పోయామని ఇరాన్ ప్రకటించింది. దుష్ట ఉగ్రవాదుల చేతుల్లో ఖమేనీ వీరమరణం పొందాడన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ చనిపోయారన్నారు. అమెరికా, ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఆపరేషన్ కిల్ ఖమేనీలో అమెరికా, ఇజ్రాయెల్ విజయం సాధించాయి. తన కార్యాలయంలో ఉండగానే ఖమేనీ హతమయ్యారు. సుప్రీం లీడర్ ఆచూకీని అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కనుగొన్నాయి. పక్కా సమాచారంతోనే ఖమేనీని రెండు దేశాలు కలిసి హతమార్చాయి. ఖమేనీ మృతితో 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది ఇరాన్. ఇరాన్లో 7 రోజుల పాటు అధికారిక సెలవులు ప్రకటించారు. ఖమేనీ మృతితో ఇరాన్లో ఆయా వ్యతిరేకులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ లో వెల్లడించారు. ఇరానియన్లు దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశమన్నారు. ఇరాన్ పై భారీ బాంబు దాడులు కొనసాగుతాయని తెలిపారు. వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులే దాడులు ఉంటాయని వెల్లడించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయినట్టు ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది. ఖమేనీ బంకర్ పై 30 శక్తివంతమైన బాంబులు వేశామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఖమేనీ ఆధునిక ఇరాన్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరు. 1989 నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ గా కొనసాగుతున్న ఆయన దేశ రాజకీయ, మత, రక్షణ మరియు విదేశాంగ వ్యవస్థలపై గాఢమైన ప్రభావం చూపారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్ దేశంలో అత్యున్నత అధికారిగా పరిగణించబడతారు. ఈ నేపథ్యంలో ఖమేనీ నాయకత్వం ఇరాన్ దేశ దిశను నిర్ణయించడంలో కీలకంగా మారింది. ఖమేనీ 1939 ఏప్రిల్ 19న ఇరాన్లోని మస్దాద్ నగరంలో జన్మించారు. ఆయన కుటుంబం మతపరమైన నేపథ్యం కలిగినదే. చిన్ననాటి నుంచే ఇస్లామిక్ ధార్మిక విద్యలో శిక్షణ పొందారు. షియా ఇస్లాం సిద్ధాంతాలు, ఖురాను అధ్యయనం మరియు ఇస్లామిక్ న్యాయశాస్త్రం వంటి విషయాలలో లోతైన అవగాహన సంపాదించారు. యువకుడిగా ఉన్నప్పుడే రాజకీయ అవగాహన పెంపొందించుకొని దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చురుకైన ఆసక్తి చూపించారు. పంతొమ్మిది 1970లలో ఇరాన్లో రాజు పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఈ నేపథ్యంలో 1979లో జరిగిన ఇరానియన్ రివల్యూషన్ దేశ చరిత్రలో మహత్తర మలుపును నిలిచింది. ఈ విప్లవానికి నాయకత్వం వహించిన రుహెల్లా ఖమేనీ ప్రభావంతో ఖమేనీ కూడా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. రాజు పాలన ముగిసి ఇస్లామిక్ రిపబ్లికన్ ఏర్పడిన తర్వాత ఆయనకు వివిధ కీలక పదవులు లభించాయి. 1981లో ఇరాన్ అధ్యక్షుడిగా ఖమేనీ ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఇరాన్, ఇరాక్ యుద్ధం కొనసాగుతోంది. యుద్ధ పరిస్థితుల్లో దేశాన్ని ఏకీకృతంగా నిలబెట్టడం, ఆర్థిక మరియు రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం ఆయన ముందున్న ప్రధాన సవాళ్లు. ఆయన 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ కాలంలో దేశంలో రాజకీయ స్థిరత్వం సాధించడానికి ప్రయత్నించారు. 1989లో ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ గా నియమితులయ్యారు. ఈ పదవి ఇరాన్ రాజకీయ వ్యవస్థలో అత్యంత ప్రభావవంతమైనది. సుప్రీం లీడర్ విశేష అధికారాలు కలిగి ఉంటాడు. దేశ సైన్యాలపై సుప్రీం లీడర్ కు పూర్తి నియంత్రణ ఉంటుంది. న్యాయ వ్యవస్థ మరియు ముఖ్య అధికారుల నియామకాలు చేపడతారు. విదేశాంగ, రక్షణ విధానాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్ నిర్ణయాలు అత్యున్నత స్థాయిలో ఉంటాయి.